తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిక్కులో చిక్కారు. చర్యలకు ఆదేశం, మంత్రి పదవి ఉంటుందా? ఇక బడ్జెట్ సమావేశాలు అయితే ఇప్పటికే ప్రారంభం కావడం జరిగింది. ఎల్లుండికైతే వాయిదా పడడం జరిగింది అనమాట. మొత్తానికి బడ్జెట్ 2 లక్షల చిల్లర, దాదాపు 3 లక్షల వరకు అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో తుమ్మల నాగేశ్వరరావు గురించి మరి ఏం జరుగుతుంది, అసలు ఏం చిక్కారు, ఎలాంటి తప్పిదాలు చేశారు అనే వార్తలు, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో తెలుసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, ఇక తాజాగా ఈ ఒక ఘటన వెలుగులోకి వచ్చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలకు కనుక వెళ్తే, ఖమ్మం జిల్లాకి సంబంధించిన బిలీఫ్ హాస్పిటల్ ఎండి రమాదేవి అనే మహిళ 30 ఎకరాల భూమి వివాదంలో సంబంధించి దూరి కబ్జా చేయడమే కాకుండా ఆమె భూమి యజమాని కురెల్ల కృష్ణారెడ్డి అనే వ్యక్తిపై వేట కొడవలతో అత్యాయత్నం చేసి ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. 30 ఎకరం భూమి కబ్జా చేసిన ఈమె అత్యాయత్నం చేసింది. పైగా ఖమ్మం జిల్లాలో బిలీఫ్ హాస్పిటల్ ఎండి రమాదేవి మంత్రి తుమ్మల అనుచరురాలు అని కూడా తెలుస్తుంది. 30 ఎకరాల భూమి కబ్జా చేసి ఆత్మయత్నం చేసినటువంటి మంత్రి తుమ్మల అనుచరులు. సో ఈ విషయం గతంలో బీఆర్ఎస్ కీలక నేతలకు కావచ్చు, ఏదైతే ఇలాంటి స్థాపితాలు జరిగాయి. మొత్తానికి అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇక అండదండలతో, ఏదైతే మంత్రిలో అండదండలతో అనుచరులు అయితే ఇలా చేస్తున్నారు. గతంలో ఖమ్మం నియోజకవర్గం టికెట్ ఆశించిన కొంత కట్టుదిట్టమైన కీలక నేతలకు సంబంధించిన తమ అనుచరులకు ఎప్పటికీ కలుస్తానని ప్రమాణం చేయడం. మొత్తానికి అయితే తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఈ వివాదంలో చిక్కుతారా, లేదంటే అనుచరులకు ఇలాంటి కీలక తప్పిదాల వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి సీఎం పిలిపించి ఏదైతే చర్యలకు సంబంధించి వార్నింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుందో రాష్ట్ర రాజకీయ